నమస్కారం మిత్రులారా, చాలా ఆనందంగా ఉన్నది, చాలా బాధగా కూడా ఉన్నది. ముందు బాధ గురించి చెప్తా, తర్వాత ఆనందం గురించి చెప్తా. బాధ ఎందుకయ్యా అంటే, నేను ఏ నల్లమల అడవుల్లో అయితే అక్షరాలు దిద్దిన్నో, ఏ నల్లమల అడవుల్లో అయితే నడక నేర్చుకున్నానో, ఆ నల్లమల అడవులల్లా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఈ అచ్చంపేట నియోజకవర్గానికి ఇదే బర్కతుల్లా ఫంక్షన్ హాల్లో మరి ఆ రోజు బాలరాజు గారు, నేను ఇద్దరం ఇదే వేదిక మీద, నరసింహగౌడ్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, అందరం కలిసి ఇదే వేదిక మీద మీ అందరికీ నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పరిచయం అయినా. అవునా కాదా? ఎర్రటి ఎండను కాదని అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అత్యంత క్రూరంగా మన కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నా కూడా, బిడ్డ నువ్వు జైలు వేసినా, ఉరికమ్మ ఎక్కించినా మేము మాత్రం మా గులాబీ జెండాను వదలం, కేసీఆర్ గారిని వదలమని ఆ రోజు ఎర్రటి ఎండలో ఇక్కడికి వచ్చి మీరు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మేము గెలిపిస్తాం అని చెప్పి ఆ రోజు మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఆ రోజు ఇక్కడే బాలరాజు గారు ఉన్నారు. కానీ నాకు ఇలా ఎంత బాధ అవుతున్నదంటే, ఇదే హాల్లో మరి ఈ యుద్ధం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘోరమైన నేరాలకు, అదే విధంగా బీజేపీ కాంగ్రెస్ ను ఒక కూటమిగా మారి బీఆర్ఎస్ మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తున్న ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వీరోచిత పోరాటం చేస్తున్న ఈ సమయంలో మీకు అండగా నిలబడి మీకు మార్గదర్శనం చేయాల్సిన నాయకుడు ఇలా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయిండు, ఆయన గువ్వల బాలరాజు గారు. ఇది బాధ. ఇక మిత్రులారా, ఆనందం. మరి అలా మీరు ఆగస్టు 15 నాడు ఎంత స్వాతంత్రం వస్తే భారతదేశ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో, ఇవాళ అచ్చంపేట ప్రజలు కూడా అంత ఆనందంగా ఉన్నారని మీరు మాట్లాడుతున్న తీరు, మీరు ఈరోజు ఎన్ని కష్టాలున్నా కూడా ఒక్క ఫోన్ కాల్తోనే ఇక్కడికి వచ్చిన తీరు అనేది ఇలా ఆనందం కలిగిస్తా ఉన్నది. మిత్రులారా, ఈరోజు మీరు అచ్చంపేటలో పెట్టిన ఈ ఆత్మీయ సమావేశం కేవలం అచ్చంపేటకే కాదు, మొత్తం తెలంగాణ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నది. బిడ్డ, నల్లమల అంటే కేవలం పిరికి పందలే ఉండరు, నల్లమలలో చిరుత పులులుంటాయి, పెద్ద పులులుంటాయి. ఆ పెద్ద పులులే ఈరోజు కార్యకర్తల రూపంలో వచ్చిండ్రు. మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మీ స్వప్రయోజనాల కోసం అవకాశవాదులుగా మారి, వెన్నుపోటుదారులుగా మారి, బయటికి పోయి తల్లి లాంటి పార్టీ మీద రాళ్ళేస్తే మేము కొదమ సింహాలమైతాం, పెద్ద పులులమైతాం బిడ్డ అని చెప్పి అలా అచ్చంపేటలో కార్యకర్తలందరూ నినదీస్తున్నారు. మీరు కేవలం అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు గారికి మాత్రమే వార్నింగ్ ఇస్తలేరు. మొత్తం తెలంగాణలో ఎవరైతే గోడ మీద పిల్లులు ఇప్పటికి కూడా గోతికాడ నక్కల్లా కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా అచ్చంపేట ఒక దిక్సూచిగా మారింది. అలా మిత్రులారా, నిజానికి మీరు ఎంత కష్టపడ్డారు నా పార్లమెంట్ ఎలక్షన్లల్లో నాకు ఇప్పటికి గుర్తుంది మిత్రులారా. మద్దిమడుగుల, పదనల, వంకేశ్వరంల, లింగాల, బల్మూరుల, లింగాలలో అయితే రాత్రి కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి కొట్టడానికి పోతే బీఆర్ఎస్ కార్యకర్తలు తమ చేతులనే ఆయుధాలుగా మార్చి కాంగ్రెస్ దుర్మార్గులకు అడ్డం పడ్డ రోజులు కూడా నాకు గుర్తున్నాయి మిత్రులారా. లింగాల, బల్మూర్ల, అదే విధంగా ఉప్పునూతల, అదే విధంగా చారకొండల, అదే విధంగా అచ్చంపేట పట్టణంలో, పోల్శెట్టిపల్లి గ్రామంలో ఎక్కడైనా కూడా మీరు కొట్లాడుతూనే ఉన్నారు మిత్రులారా. కొట్లాడిండ్రు, అద్భుతంగా ఓట్లు తీసుకొచ్చిండ్రు. కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోతే ఎట్లా బాలరాజు గారు?
నాకైతే అర్థం కాలేదు. ఆయన వీడియోలన్నీ చూసిన, ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ పెడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007 సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు? బాలరాజు గారు నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు 2 ఒకటై కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ, మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలనా లేకపోతే బీజేపీ వైపు ఉండాలనా? చెప్పండి మిత్రులారా, ఎవరి వైపు ఉండాలి? మనం గట్టిగా చెప్పండి. కేసీఆర్ గారి వైపు ఉండాలి. మనం ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయాడు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిండ్రు అని అన్నారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా, నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చిన విధానం, అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం 10 సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 చేసిన విధానం, ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన. మిత్రులారా, మీ అందరికి కూడా తెలుసు, నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అన్నా నీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తా. ఆయనని సభాముఖంగా చెప్పిండు, నేను కాదు చెప్పింది, ఆయనే చెప్పిండు. నీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇప్పుడు వనపర్తి చిన్నారెడ్డి ఉన్నారు కదా, డాక్టర్ చిన్నారెడ్డి, ఆ పదవి కూడా ఇస్తా అన్నాడు. నేనన్నా నేను కేసీఆర్ గారికి మాట ఇచ్చిన ఆయన వెంబడే నడుస్తా కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ వెంబడే పోతా అని చెప్పిన. నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఆ నందినగర్ నివాసంలో గువ్వల బాలరాజు గారు కూడా ఉన్నారు. ఆ నందినగర్ నివాసంలో నాకు నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇస్తేనే నేను వస్తా అని ఎప్పుడు కూడా చెప్పలేదు గువ్వల బాలరాజు గారు. మీకు నోరు ఎట్లొస్తుందో నాకైతే తెలియడం లేదు. అది కాకుండా మళ్ళీ నిరంజన్ రెడ్డి గారిని నిందించడం, వారికి అసలు సంబంధమే లేదు ఈ నిర్ణయంలో. కేసీఆర్ గారు వారికి తెలుసు 50 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎక్కడ ఎవరు గెలిస్తే, ఎక్కడ ఎవరిని పెడితే ఎవరు గెలుస్తారు, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న నమ్మకంతో వారు నన్ను ఇక్కడికి పంపించారు. మిత్రులారా, నేను ఈ పార్టీలో రెండో విషయం చెప్తున్నా, నేను ఈ పార్టీలో నాకు ఈ పదవి ఇస్తానని నేను రాలేదు మిత్రులారా. నేను ఈ పేద వర్గాలు, అనాదిగా అణిచివేయబడ్డ వర్గాలు, అది మద్దిపాడు కావచ్చు, వట్టివారిపల్లి కావచ్చు, పదవ కావచ్చు, వంకేశ్వరం కావచ్చు, మైలారం కావచ్చు, మాచారం కావచ్చు, ఉప్పునూతలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో అనాదిగా పోల్చెట్టిపల్లి కావచ్చు, జత్తి సదగోడు కావచ్చు, ఈ ప్రాంతంలో అనాదిగా అణిచివేయబడ్డ వర్గాలు, అనాదిగా సంపదకు దూరమైన వర్గాలు, జీవోత్సవాలుగా బతుకుతున్న వర్గాలు, ఈ వర్గాలు బాగుపడాలి. అంతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన. నాకు మినిస్ట్రీ ఇవ్వాలనో, లేకపోతే నాకు ఒక పదవి ఇవ్వాలనో, లేకపోతే నాకు ఎంపీ ఇవ్వాలనో నేను రాలేదు మిత్రులు. అవన్నీ చూసినా నేను 55 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాల ఐపీఎస్ పదవి మిగిలి ఉండగానే నేను రాజకీయాల్లోకి వచ్చిన. నా మిత్రులు చాలా మంది కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నా మిత్రులు చాలా మంది చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నేను కూడా సర్వీస్లో కంటిన్యూ ఉంటే తెలంగాణలో నాకు కూడా డీజీపీ హోదా వచ్చేది. కానీ నేను ఒక్కనే డీజీపీ అయితే నాకేం లాభం?
నేను ఏ సమాజం నుంచి వచ్చిందో, నేను ఏ వెంకటేశ్వర్ల బావిలో చదువుకున్నానో, నేను ఏ తుర్కపల్లిలో ఏ మొలక మామిడి చెరువుల నీళ్లు తాగినో, ఆ మొలక మామిడి ప్రజలు, ఆ మాచారం ప్రజలు, ఆ చంద్రసాగర్ ప్రజలు, రంగాపూర్ తండ ప్రజలు, సిద్ధాపూర్ తండాల ప్రజలు వాళ్ళు బాధల్లో ఉన్నారు. నేను నా స్వార్థం చూసుకుంటే సరిపోదు, వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి నేను రాజకీయంలోకి వచ్చిన. బాలరాజు గారు మీరు ఏమన్నారు? ప్రవీణ్ కుమార్ కాదు, ప్రవీణ్ కుమార్ తాత వచ్చినా నన్ను ఏమనలేరు అన్నారు. ఇగో ఇక్కడ వచ్చిన మీ తాతలందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు మీరు. ఇగో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంతా ఇక్కడనే ఉంది, ఉందా లేదా? అందుకొరకే మిత్రులారా, పార్టీ అంటే ఫ్లెక్సీల మీద ఫోటోలు కాదు మిత్రులారా, పార్టీ అంటే డీపీ కాదు వాట్సాప్లో, పార్టీ అంటే రోజు పెట్టుకునే స్టేటస్ కాదు, పార్టీ అంటే ఒక అధినాయకుడు ఒక గొప్ప కలగని, నేను ఈ ప్రపంచం నుంచి పోయిన తర్వాత కూడా నా కళ నిజమవుతుందని నమ్మి ఆ కళను ఆలోచనగా మార్చి దానికి అక్షర రూపం ఇచ్చి వందలాది మంది మేధావులతో మాట్లాడి దానికి ఒక ఆచరణ కల్పించి ఒక్కడైనా సరే మధ్యమడుగు నుంచి మన్ననూరు దాకా, మన్ననూరు నుంచి కొడంగల్ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, ఆసిఫాబాద్ దాకా, ఎండనక వాననక రేయనక పగలనక అడవులల్లా, అదే విధంగా ఇంకెక్కడో ప్రతి చోట కూడా ఎన్ని అవమానాలను ఎదుర్కొన్న ఆ నాయకుడు నడుస్తుంటే నువ్వు ఒక్కడివే ఎందుకు నడుస్తావు? నీతో పాటు మేము కూడా నడుస్తాం. మా ప్రాణాలు పోయినా మంచిదే, మా ఆస్తులు కబ్జా చేసినా మంచిదే, మా మీద వందల పోలీసు కేసులు పట్టినా మంచిదే, మీ కళ నిజం కావాలన్న నాయకుడితో నడిచేవాడే నిజమైన పార్టీ కార్యకర్త. ఫ్లెక్సీలలో ఫోటో లేదనో, నాకు ఈ పోస్ట్ రాలేదనో, వాట్సాప్ లో నేను పెట్టిన పోస్టుకు రెస్పాన్స్ ఇవ్వలేదనో, లేకపోతే నాకు ఈ పదవి ఇవ్వలేదనో, నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదనో, లేకపోతే నన్ను అవమానించిందనో, లేకపోతే నన్ను ఇంట్లోకి రానియలేదనో అలిగిపోయేవాడు కార్యకర్త కాదు. వంగూరులో మాకు దొంగ ఓట్లు వేస్తున్నారని మన బీఆర్ఎస్ నాయకులు పోయి అడిగితే ఘోరంగా కొట్టిండ్రు వంగూరులో బీఆర్ఎస్ నాయకులు. నా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పోతే ఎవడైతే కొట్టిండో వాడిచ్చిన కంప్లైంట్ ను కేసుగా చేపించిండు వంశీకృష్ణ. ఎవరైతే తన్నులు తిన్నారో వాళ్ళను నిందితులుగా మార్చిండ్రు. ఇది దౌర్జన్యం జరుగుతున్నది. కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ నా చావుకు రేవంత్ రెడ్డి సోదరులే కారణం అని చెప్పి ఒక పేపర్ మీద రాసి చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా ఆ కేసులో రేవంత్ రెడ్డి సోదరులైన కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళను ఒక్క క్షణం కూడా ప్రశ్నించలేదు. బాలరాజు గారు మీరు ఈ దౌర్జన్యాలకు వ్యతిరేక కదా పొట్లాడాల్సింది. అచ్చంపేట పట్టణంలో ఒక మాజీ కౌన్సిలర్ ఇంటికి పెద్ద పెద్ద గుత్మ కట్టెలు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు పట్ట పగలే 2 గంటలకు ఆ నాయకుడి ఇంటి మీద దాడి చేసి బెడ్రూమ్ తలుపులు వలగొట్టి లోపలికి పోయి వాళ్లకు గాయాలు చేస్తే ఆ కాంగ్రెస్ దౌర్జన్యాల మీద కదా నువ్వు పొట్లాడాల్సింది. పదరలో కానీ, వంకేశ్వరంలో కానీ, వంగూరులో కానీ, బల్మూరులో కానీ, అంబటిపల్లిలో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కేసీఆర్ గారి గొప్పతనాన్ని స్టేటస్ గా పెట్టుకుంటే 35 రోజులు జైల్లో పెట్టిన కార్యకర్తలను కాపాడుకోవాల్సింది కదా నువ్వు చేయాల్సింది. లక్షల ఎకరాల భూములకు సాగునీరు మళ్లించి బనకచెర్ల లాంటి కుట్రలను కాదని రాత్రింబవలు అక్కడే పండుకొని 24 నెలల్లోనే ప్రపంచంలో అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే ఆ కాళేశ్వరాన్ని బాంబులతో కూల్చి ఆ కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి ఈరోజు ఉల్టా కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ కు పిలుస్తుంటే ఆ నాయకుడికి అడ్డంగా నిలబడి సార్ మేమున్నాం మీరు ఇట్లనే కూర్చోండి అని అడగాల్సింది కదా నువ్వు చేయాల్సింది బాలరాజు గారు. అవునా కదా మిత్రులారా? ఈరోజు ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు నడుస్తే కేసు. ఏసీబీ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే కేసు, కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టుకు పోతే కేసు, హరీష్ రావు గారు ఏదో సభలో మాట్లాడితే పంజాగుట్టలో కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు,
రేవంత్ రెడ్డి తన సొంత మంత్రుల మీద అత్యంత అధునాతనమైన టూల్స్ ను ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి వాటితోని తన ఓన్ మంత్రుల మీద ట్యాపింగ్ చేస్తే దాని మీద కేసు లేదు. కానీ కేటీఆర్ చేసిందంట ట్యాపింగ్, కేసీఆర్ చేసిందంట, హరీష్ రావు చేసిందంట, ఇంకెవరో చేసిందని చెప్పేసి ఈ కేసులు. తెలంగాణను ఒక చైనా లాగా తయారు చేయాలని, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావాలని, తెలంగాణను చైనా కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ తీసుకొస్తే, ఆ మొబిలిటీ వ్యాలీ తీసుకొచ్చినందుకు ఫార్ములా ఈ అనే కేసు. వీటికి వ్యతిరేకంగా కదా బాలరాజు గారు మనం కొట్లాడాల్సింది. ఎక్కడ పోయింది మీరు? రామచంద్రరావు దగ్గరికి పోయిండ్రు. ఎవరి రామచంద్రరావు, ఎవరి బీజేపీ? 8+8. ఒకవైపు చికెను ఫిష్ కర్రీతో కోట్లాడుకునే మల్లు రవి, ఆయన తెలుసుగా మీకు కొల్లాపూర్లో చికెన్ కర్రీ ఫిష్ కర్రీ, వీటి కోసం కొట్లాడుకునే కాంగ్రెస్ నాయకులు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. 8+8 ఎంత? 0. 16 కాదు, 0. ఈ 8+8 16 కావాల్సిన వాళ్ళు 0 ఈ తెలంగాణ ప్రయోజనాలను బొందబెడుతుంటే వీళ్ళకి కదా నువ్వు వ్యతిరేకంగా పోరాడాల్సింది బాలరాజు గారు. ఎట్లా ఏ మనసుతో పోయినరు మీరు? ఆ కార్యకర్త ఏడుస్తుంటే మనకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంత ప్రాణమిచ్చి ప్రేమించరా బాబు వీళ్ళంతా అనిపిస్తుంది అచ్చంపేటల. అలాంటి వాళ్ళని వదిలేసి అస్త్ర సన్యాసం చేసిపోయినారు. మిత్రులారా, ఇంతకన్నా చెప్పేదేం లేదు మిత్రులారా. మీకు మళ్ళీ చెప్తున్నా, ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి పోవాలంటే ముందు ఉమామహేశ్వర స్వామి దగ్గరికి చంద్రసాగర్ చెరువు మీద నుంచి పోవాలి. అవునా కాదా? అలాగే ఎమ్మెల్యే గెలవాలంటే ముందు మనం చేయాల్సింది ఏం పని? స్థానిక సంస్థలల్లో గెలవాలి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది అగ్ర నాయకులు ఈరోజు వేదిక మీద మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటారు మిత్రులారా. మీరు ఎప్పటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయనంత వరకు ఏ ఎస్ఐ అయినా, ఏ సిఐ అయినా, ఏ డిఎస్పీ అయినా, ఎవరైనా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే మేమందరం కూడా మీతో పాటు కల్వకుర్తి జైల్లోకి వస్తాం. శ్రీకాంతచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, భోజ్యా నాయక్, సాయి కుమార్, వీళ్ళందరి త్యాగం కంటే గొప్పదా మన జీవితం? అవునా కాదా? వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూడకుండా పోయారు, గురుకులాల ప్రాజెక్టులు చూడకుండా పోయారు, మిషన్ భగీరథ నీళ్లు తాగకుండా పోయారు. ఒక్కసారి ఆలోచించండి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మొలిచి, ఆ నీళ్లు వచ్చిన చేళ్లలో మొలిచిన విత్తనాలను తినే అదృష్టం లేకుండా పోయారు. సిరిపురం యాదయ్య చచ్చిపోతే కూడా నీ పేరేం పేరు బిడ్డ అంటే తెలంగాణ అన్నాడు. మీ నాయన ఏం చేస్తాడంటే తెలంగాణ, మీ అమ్మ పేరేం పేరు అంటే తెలంగాణ అని చెప్పి అపోలో హాస్పిటల్లో ఏడుస్తూ చనిపోయాడు. జై తెలంగాణ అని చనిపోయాడు. నేను చూసిన ప్రత్యక్ష సాక్షిగా. వాళ్ళందరి త్యాగాల కంటే గొప్పదా మన జీవితం? ఎంత స్వార్థం, ఇంత స్వార్థం ఉండొచ్చా నాయకుడికి? అందుకొరకే మిత్రులారా, దయచేసి రాత్రింబవళ్ళు ఉప్పు నూతలు కానీ ప్రతి గ్రామంలో కూడా రాత్రింబవళ్ళు ఈ మోసాన్ని, ఈ ఘోరాన్ని ఇదంతా కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా 100కు 60 కాదు. ఇంతకుముందు ఒక వక్త అన్నాడు 100కు 60 కాదు, 100కు 100 గ్రామాల్లో మన జెండానే ఎగరాలి. అవునా కాదా? అందరూ 2 చేతులెత్తి ఒకసారి చెప్పండి, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కొంచెం ఎక్కువగా సమయం తీసుకున్నందుకు సభాధ్యక్షులు మర్రి జనార్దన్ గారికి క్షమాపణ.